గత వైసీపీ పాలనలో పెన్షన్ పొందేంత వరకు లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొనేదని, ఇప్పుడు టెన్షన్గా వారికి పెన్షన్ అందుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. పాలనా దక్షత కలిగిన కూటమి ప్రభుత్వాధినేతల ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఏలూరు 15, 16 డివిజన్ల పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లను అందించారు. కొద్దిసేపు వారితో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, గత 7 నెలలుగా పెన్షన్ల పంపిణీ యజ్ఞాన్ని నిరాటంకంగా, ఆలస్యం కాకుండా దిగ్విజయంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు. ఒక పక్క ప్రభుత్వోద్యోగులకు, మరో పక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిర్దేశిత సమయం ప్రకారం మరిన్ని మేళ్లు చేకూర్చి పెడుతూనే, ఇంకో పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ప్రగతి రథాన్ని కూటమి ప్రభుత్వాధినేతలు శరవేగపదంతో పయనింపజేస్తున్నారని అన్నారు. జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, మంచి విజనరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సదాశయంతో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు ఎంఆర్డి బలరాం, పెద్దిబోయిన శివప్రసాద్, గాది రాంబాబు, ఆర్నేపల్లి తిరుపతి, కొట్టు మనోజ్, చోడే బాలు, 15వ డివిజన్ ఇన్ఛార్జ్ కోనా మాణిక్యం, 16వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆలూరి రవి, స్థానిక నాయకులు తలపంటి రాంబాబు, ఎస్ దివాకర్, రాఘవ, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇది 7వ నెల, అందరికీ కూడా పెన్షన్లు మొదటి తారీఖే ఇవ్వాలనే ఉద్దేశంతో, మరి మొదటి తారీఖు కొత్త సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి కొత్త సంవత్సరం పెన్షన్దారులు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భర్త చనిపోయి భార్యకి రాలేదని నవంబర్ నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా ఏలూరు నియోజకవర్గంలో ఒక 20 మందికి ఈ రోజున కొత్తగా పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. లోగడ చనిపోయినవి కూడా అవి కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఏదైతే పాత పెన్షన్లు వస్తూ భర్తలు చనిపోయారో వాళ్ళకు కూడా ఈ 2-3 నెలల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నియమ నిబద్ధత పెట్టుకుని ఒక పట్టుదలగా ప్రతి నియోజకవర్గం కూడా రోడ్లు, గోతులు లేని రోడ్ల కింద అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే కొత్తగా రోడ్లు వేయడం కానీ అన్నీ కూడా ప్రజలు ఏదైతే మాకు బాధ్యతతో ఓటేశారో ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా నాయకులందరి మీద ఉంది. తప్పనిసరిగా అందరూ ఎక్కడ తిరిగినా సరే ఈ ఇబ్బంది ఉందనేది ఒకరికొకరు తీసుకున్నాం. ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో గౌరవ కమిషనర్ గారు అవ్వచ్చు, మేయర్ అవ్వచ్చు, రెడ్డప్పలనాయుడు గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అందరం కూడా ఎక్కడికైనా తిరిగినప్పుడు ఈ ఇబ్బంది ఉందని గమనించినప్పుడు ఆ ఇబ్బంది తీర్చవలసిన బాధ్యతను అందరం తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో మరి భర్త చనిపోయినటువంటి ప్లేస్లో భార్యకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారు, మేయర్ గారు, బలరాం గారు, కమిషనర్ గారు, స్థానిక పెద్దలు చోడే వెంకటరత్న గారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి ఎందుకంటే ఎక్కడైతే ఆపతుందో అక్కడ నాయకులు ప్రత్యక్షమయ్యి మరి యొక్క సమస్యలు పరిష్కరించే తీసుకెళ్తా ఉన్నాం. మరి ముందుగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, మరి ఈ రోజున విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆశయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 2025లో కూడా మా ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాలి. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో మరి యొక్క కాన్స్టిట్యున్సీ కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుదనేటువంటి ఆకాంక్ష ప్రజలందరిలో ఉంది, మాలో కూడా ఉందని తెలియజేస్తారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏలూరు శాసనసభ్యులు వారు, గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, మేమందరం కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అట్లాగే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధి పొందుతూ ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి అనునిత్యం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఓన్లీ ఎక్స్పెషల్లీ
నవంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు ఈ నెల రోజుల గ్యాప్లో భర్తలు కోల్పోయినటువంటి ఆడవాళ్ళకి పెన్షన్లు ఇమ్మని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ నెల రోజులు ఆన్లైన్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, మరి అట్లాగే కార్పొరేషన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 32,000 పెన్షన్లతో పాటు ఈ రోజున రిలీజ్ అయినటువంటి కొత్త వీడియో పెన్షన్లు 20 కూడా పంపిణీ చేస్తున్నాము. 2025 సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుకొని సంతోషంతో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది.